స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక నాణెం ముద్రించాలని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉండి మండలం వెలివర్లో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి త్యాగం జాతి మరవరాదన్నారు. కార్యదర్శి పెనుమస్తు రంగప్రసాదరాజు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే పరమపదించి దేశ ప్రజల మనసులో చిరకాలం నిలిచిపోయాడన్నారు. గాదిరాజు వెంకటేశ్వరరాజు, భూపతిరాజు, హర్నాథరాజు మాట్లాడుతూ మోగలులో అల్లూరి నడియాడిన ప్రదేశాల్లో భవనాలు నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గాదిరాజు వెంకటేశ్వరరాజు, సత్తి బ్రహ్మారెడ్డి, పోసపాటి వెంకటరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అల్లూరి తెలుగువారి ఆత్మవిశ్వాసం. 1897లో ఈయన జన్మించారు. 1924 మే నెలలో ఈయన పరమపదించారు. చాలామంది ఆ బ్రిటిష్ కాల్పుల్లో ఈయన మరణించలేదు, ఈయన డూపు. ఎప్పుడు కూడా అల్లూరి సీతారామరాజుకి 2-3 వ్యక్తులు డూపుగా ఉండేవారు. చూస్తే మనకు అల్లూరి సీతారామరాజు లాగా అనిపిస్తారు. ఈయన చనిపోలేదు, చాలా కాలం పాటు వేరే చోట మహర్షిగా జీవించారని కొంతమంది నమ్ముతున్నారు. అలాగే ఈయనకి కొన్ని విద్యలు నేర్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని తిరిగి కూడా కొన్ని విద్యలు నేర్చుకున్నారు. ఒక ప్రాంతంలో ఒకసారి కనపడితే మరో ప్రాంతంలో అప్పుడే కనపడేవారు. అలాంటి విద్యలు ఈయనకి సీతారామరాజుకి బాగా తెలుసు. మరి స్వాతంత్ర సమర యోధుడిగా ఈయన పోరాటం చేసిన సరైన గుర్తింపు అయితే దక్కలేదు. మరి ఆ తెలుగు మహనీయుడికి మనకి మోగొల్లే, మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోటేరు మండలం మోగొల్లేనే ఈయన చాలా కాలం ఉన్నారు. ఇలాగే ఈ విధంగా దేశ పోరాటంలోనే కాకుండా గిరిజనుల చైతన్యం పరచడంలో ఈయన కీలకమైన పాత్ర పోషించారు. ఇలాంటి మహనీయుడికి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏంటంటే, ఒక నాణ్యం విడుదల చేయాలని ఎంతో కాలంగా మనం అడుగుతున్నాం. అలాగే సీతారామరాజు జిల్లాగా మనకి విశాఖపట్నంలో ఆయన జన్మించిన ప్రాంతం పాండ్రంకి, అక్కడైతే సీతారామ జిల్లాగా నామకరణం అయితే చేశారు. మనకి ఒక నాణ్యం కనుక విడుదలైతే శాశ్వతంగా తెలుగువారి గుండెల్లో ఈయన సీతారామరాజు గారు నిలిచిపోతారని ప్రభుత్వాన్ని నేను అలాగే అల్లూరి సీతారామరాజు గురించి ఇప్పుడు దాకా మాస్టర్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు గారు మన దగ్గరలో ఉన్నటువంటి మోగల్లో జన్మించారు. ఆయన గుర్తించింది గుర్తింపు తక్కువగా జనాల్లో మనకి చాలా మంది తెలియదు ఇప్పుడు తరం వాళ్ళకి. మోడీ గారు మనకి భీమవరంలో దగ్గర ఉన్నటువంటి మోడీ గారు ప్రత్యేకించి ఒక సంవత్సరం ఉత్సవాల కింద చేసి మొత్తం రాష్ట్రం దేశంలో కూడా నలుమూల అన్ని ఊర్లోని అన్ని కార్యక్రమాలు చేసి మొన్న రాష్ట్రపతి గారి దగ్గర లాస్ట్ లో చేశారు. మన భీమవరంలో పెద్ద విగ్రహం, కాంస్య విగ్రహం పెట్టడం జరిగింది. దాన్ని స్వయంగా మన గౌరవ మోడీ గారు వచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎంతో గర్వకారణం. మన క్షత్రియులకే కాదు, మన అన్ని వర్గాలకి, మన సీతారామరాజు అన్ని వర్గాల మనిషి. మన గర్వకారణం మన తెలుగు వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తి ఎంత పేరు వచ్చిందంటే చాలా దగ్గరలో జన్మించి చాలా గర్వకారణం. అలాగే భవిష్యత్తులో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భం భవిష్యత్తులో ఆయనకి నాణ్యం కూడా విడుదల చేయాలని చెప్పి మేము లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అలాంటి మహానుభావుల యొక్క కీర్తి కూడా ఎప్పుడు మంచి పనులు చేసిన ఎప్పుడు కూడా వాళ్ళు శాశ్వతంగానే ఉంటారు. మంచి చేసిన వాళ్ళు వాళ్ళకి స్థిరస్థాయిగానే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో సీతారామరాజు ఒక ఆయన. ఈరోజు వర్చువల్గా మన రాజ్నాథ్ సింగ్ గారు, ఆయనది కేంద్ర మంత్రి గారు జాతికి అంకితం చేస్తున్నారండి అది. అలాగే సీతారామరాజు గారి నాణ్యం కూడా ఆయన పేరు మీద నాణ్యం విడుదల చేస్తే ఆయన శాశ్వతంగా అందరూ గుర్తుంచడం బాగుంటుంది. ఆ నాణ్యం కూడా దాచుకోవడం బాగుంటుందండి. ఆయనకి మంచి గౌరవంగా దక్కినట్టుగా ఉంటుందని భావిస్తున్నాను.